అంటే నీతికి మారు పేరు అని నమ్ముతాం. ఎందుకంటే అవినీతిని సహించరు, అవినీతి వ్యతిరేక ఉద్యమాలు చేస్తారు. సరే, మన దేశంలో మనం ఇలాగే భావిస్తుంటాం. అయితే ఇదే కమ్యూనిస్టుల దేశం చైనా. చైనాని పరిపాలించే దాంట్లో ఇంకొక పేరే పార్టీ అనే ప్రసక్తే లేదు. కమ్యూనిస్టు ప్రభుత్వమే నడుస్తుంది. అధికారులందరూ కమ్యూనిస్టు కార్యకర్తలే, కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి సిబ్బందే ఉంటారు. కానీ అక్కడ అవినీతి ఏంటి? అక్కడ అవినీతికి సంబంధించి ప్రత్యేక జైళ్ళు ఏర్పాటు చేస్తున్నారట. ఎందుకంటే అవినీతి పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారట. దానికి కారణమవుతున్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే అక్కడ జైళ్ళు చాలట్లేదట. దానికోసం ప్రత్యేక తరహా జైళ్ళు ఏర్పాటు చేస్తున్నారట. అంటే అర్థం ఏంటి? అవినీతి చైనాని అంతగా చుట్టుముట్టేస్తుంది. కమ్యూనిస్టుల ఆలోచన ధోరణిలో మార్పు వచ్చిందా, లేదా చైనా పాలనా తీరులో మార్పు వచ్చిందా, లేదా నిరంకుశ విధానంలో ఇదొక భాగమా? భవిష్యత్తు తేల్చాలి.